ఇప్పుడు ప్రస్తుతం మీకున్న సిచ్యుయేషన్లో మీరు నాటకాన్ని బతికించాలంటే మీరు చెప్పే సలహాలు సూచనలు ఏంటి? ఒకటి, ప్లే క్వాలిటీ పెరగాలి, టికెట్ షోస్ రావాలి, అండ్ పబ్లిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. బుక్ మై షోలో పెడతారు, అక్కడ కొంచెం తెలుస్తుంది. బుక్ మై షో చూడకుండా కూడా అక్కడ ప్లే ఉంది, దాని టికెట్ ఇది అని తెలిస్తే ఒక్కసారి ప్లేకి వెళ్ళినవాడు అద్భుతంగా ఉంది మళ్ళీ వెళ్దాము, ఇలా ప్లేలు బాగుంటాయి, లేకపోతే ఈ ఏరియాలో కంటిన్యూస్గా ప్లేస్ ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళాలంటే చూడొచ్చు. దాన్ని మార్కెట్ చేసి దాన్ని ఏమంటారు, ఇప్పుడు సినిమాకి వెళ్తాం, వెళ్ళి ఇంకొకరికి చెప్తాం బాగుందిరా చూడు అని. అలాగా నాటకం చేయగలిగితే, నాటకం మీద కళాకారులు సాంకేతిక నిపుణులు బతకగలిగితే నాటకం బాగుంటుంది. ఇప్పుడు నాటకానికి టికెట్ పెడితే వచ్చే ఆడియన్స్ అనేది చాలా తక్కువ. అది ఫ్రీ అంటే కూడా రావట్లేదు. నేను రెండు గమనించాను సార్. ఒకప్పుడు నాటకం వేసి ఫ్రెండ్స్కి, చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి అందరికీ ఎవరైనా నాటకం వేస్తున్నాను, స్టేజ్ మీద కనబడతాను, వచ్చేసేయి అని చెప్పిన రోజులు ఉన్నాయి. అండ్ ఏదైతే దావత్ చెప్పాను, నేను దావత్ టికెట్ షో ట్రై చేశాను, 10 టికెట్లు అన్నా, 1000 రూపాయలు వచ్చాయి. ఆ రోజు వర్షం పడింది, ఇంకా మేబీ బెటర్గా ఉండేదేమో. కానీ మేము గోగ్రహణం, తనికెళ్ళ భరణి గారి గోగ్రహణం ఇదే లామకాండలో పర్ఫామ్ చేసినప్పుడు 25,000 వచ్చాయి. టికెట్ షో 2 times బ్యాక్ టు బ్యాక్ మేము స్ట్రీట్ ప్లేలా చేసాం. సో మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాము అండ్ దానికి క్వాలిటీ వైజ్ కూడా ఇది డిసప్పాయింట్ చేయదు, లేకపోతే ఇంతేలే అనే ఆ ప్రాబ్లం లేకపోతే మీరు అది ఒకే షోని రిపీట్ చేసినా వస్తారు. అఫ్కోర్స్ ఇంతకుముందు అలాగే జరిగినాయి కదా. కొరియా వెళ్ళాను నేను, సౌత్ కొరియా వెళ్ళాను 2014లో. మీ షో అని ఒక ప్లే ఉంటుంది అక్కడ, ఎవ్రీడే ఉంటుందండి, టూరిస్టుల కోసం అది పర్టికులర్ ప్లే. అది ఓన్లీ సాటర్డే సండేనో హాలిడే వాళ్ళకి మంత్లీ శాలరీస్ ఉంటాయి అదంతా. సో ఈ టైంకి ఈ పలానా ప్లేస్కి వెళ్తే ఈ ప్లే ఉంటుంది తెలుసు అందరికీ అని, అంతే క్వాలిటీ ఉంటుంది. అది ఆ మీషో చూసినప్పుడు ఈ అవతార కూడా పనికిరాదు అన్నంత బాగా చేశారు స్టేజ్ మీద మన కళ్ళ ముందు. ఇదేముంది, మన గ్రీన్ మ్యాట్లు వేసో లేకపోతే కెమెరా ఉంది, టెక్నీషియన్స్ ఉన్నారు, డబ్బులు పెడితే ఏమైనా క్రియేట్, కానీ కళ్ళ ముందు క్రియేట్ చేస్తున్నారు. అది అద్భుతంగా అనిపించింది. అలాంటి క్వాలిటీని మనం ఇవ్వగలిగితే, అఫ్కోర్స్ అక్కడ డబ్బు, తెలివి అన్నీ ఉన్నాయి, కానీ పరిధులు ఉన్నాయి, ప్రతిదానికి పరిధులు. మనం కూడా అలా చేయాలి, లేదా పెద్ద సెట్లు వేయాలి, రవీంద్ర భారతి వేయాలని కాకుండా అడాప్ట్ చేసుకోగలిగితే, ఇంత ప్లేస్లో కూడా పర్ఫామ్ చేసే పరిస్థితులు వాళ్ళు మోల్డ్ అయ్యారు. వాళ్ళు ఒక సింగిల్ యాక్టర్ కొన్ని పపెట్స్ తీసుకొచ్చి పర్ఫామ్ చేస్తాడు. మనం తాగే ఈ పేపర్ కప్పులకు కూడా వాళ్ళు పెయింట్ చేసి ప్లేలు చేసిన పరిస్థితి చూశాను నేను. అలా అడాప్ట్ చేసుకోగలిగి ఆ మైండ్ సెట్ ఉంటే మేబీ దాన్ని బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ అవ్వాలి సార్, అది మెయిన్. దేంట్లో అయితే డబ్బు ఉందో అదే బతికుంటుంది.